ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పారో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము ఈరోజు. ఎందుకంటే మేమే కాదు ప్రజలు కూడా ఎంతో సంతృప్తి పొందడం జరుగుతున్నది. మరి ఇల్లు పేదవాడి కళ అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరుస్తూ ఇల్లులు ఇవ్వడం కానీ మరి అలాగే పథకాలన్నీ కూడా ఈరోజు చూస్తుంటే చదువుకోవడానికి పేద విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి మంచి చదువుని చెప్పిస్తూ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడము. మరి నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపు ఉండేది. ఆ మాత్రం మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే సదుపాయాలు ఉండవని పంపించేవారు కాదు. ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్కే పంపించేవారు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మించి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు ప్రతి మధ్యతరగతి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా స్కూల్స్ కూడా నాడు నేడు ద్వారా కూడా తీర్చిదిద్దిన విషయం కానీ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తీర్చిదిద్దడం కానీ ఇలా అనేకమైనటువంటి పథకాలు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మరి చేతి ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం కానివ్వండి. మరి పెన్షన్ పెంపుదల కూడా ఏదైతే చెప్పారో మరి సంవత్సరానికి ఇలా పెంచుకుంటూ పోతానని చెప్పిన విధంగా మరి ఈ సంవత్సరం కొత్త పెన్షన్లు 3,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి కూడా మరి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఇక్కడ నాయకులు అందరి సమస్యల్లో కేక్ కటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతున్నది. స్వీట్స్ పంచుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఎందుకంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారు లబ్ధి పొందాము, తప్పకుండా మరి మేము మీతో పాల్గొంచుకుంటామని చెప్పి వచ్చినందుకు అందరికీ అలాగే ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే ఆయన నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్ళడమే. అది ఎవరు ఇష్టం వాళ్ళది. ఇంకొకరి గురించి మనం కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే ఆలోచన విధానం ప్రకారంగానే మనుషులు ప్రవర్తిస్తారు తప్ప మనం చెప్పామనో మనం చేసామనో వాళ్ళు ఎవరు నిర్ణయాన్ని మార్చుకుని వెళ్ళే పద్ధతి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ పథకాలు ఇస్తాము చేస్తాము అని నవరత్నాలను చెప్పేటప్పుడు ప్రజలు నమ్మి మరి 151 సీట్లు ఇచ్చేటప్పుడు ఈరోజు ఆయన చేసి చూపించారు కనుక 100% మేము ఏదైతే అనుకుంటున్నామో టార్గెట్ 175 సీట్లు కూడా 100% గెలుస్తామని నమ్మకం అయితే ఉన్నది. రండి అప్పరా